జగన్ మిర్చి యార్డ్కి చేరుకున్నారు. మనం టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. అక్కడికి భారీగా తరలి వచ్చారు వైసీపీ శ్రేణులు. మరి కాసేపట్లో రైతులతో ముఖాముఖి మాట్లాడబోతున్నారు. రైతుల సమస్యల్ని వైసీపీ అధినేత జగన్ వారితో స్వయంగా మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేయబోతున్నారు. మరి కాసేపట్లో మనం చూస్తున్నాం, లైవ్ చూడొచ్చు. విజువల్స్ లో పెద్ద ఎత్తున అక్కడికి వైసీపీ శ్రేణులు చేరుకున్నారు. మరోవైపు మరి కాసేపట్లో రైతులతో ముఖాముఖి మాట్లాడబోతున్నారు వైసీపీ అధినేత. రైతులతో మాట్లాడి వారికున్న సమస్యల్ని అడిగి తెలుసుకోబోతున్నారు జగన్. మిర్చి యార్డ్కి వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వచ్చాయి. అక్కడికి రైతులు కూడా అక్కడికి వచ్చిన సిచ్యువేషన్ మనకు టీవీ స్క్రీన్ మీద కనిపిస్తుంది. గుంటూరు మిర్చి యార్డ్ దగ్గర ఉన్న విజువల్స్ ని మనం లైవ్ లో చూడొచ్చు టీవీ స్క్రీన్ మీద. కాసేపట్లో రైతులతో మాట్లాడబోతున్నారు. టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం, వైసీపీ అధినేత జగన్ గుంటూరు మిర్చి యార్డుకు చేరుకున్నారు. పెద్ద ఎత్తున అక్కడికి వైసీపీ శ్రేణులు కూడా చేరుకున్నారు. మనం స్క్రీన్ మీద చూడొచ్చు. వైసీపీ అధినేత జగన్ మరి కాసేపట్లో రైతులతో ముఖాముఖి కానున్నారు. రైతులతో మాట్లాడి వారి సమస్యల్ని నేరుగా వారి నుంచే తెలుసుకోనున్నారు. గతంలో 23,000 పలికిన క్వింటాలు మిర్చి ధర ఇప్పుడు 12,000కు పడిపోయింది. మిర్చి పంటను యార్డుకు తరలించిన రైతులు అక్కడ ఉన్న పరిస్థితుల్ని చూసి ఆవేదనకి గురవుతున్నారు. దీంతో జగన్ ఇవాళ వారిని కలిసి మరి కాసేపట్లో వారితో మాట్లాడబోతున్నారు. పెద్ద ఎత్తున అక్కడ రైతులు కూడా ఉన్నారు. మరోవైపు వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున గుంటూరు మిర్చి యార్డ్ వరకు చేరుకున్న విజువల్స్ ని మనం చూడొచ్చు. మిర్చి రైతులకు ధైర్యం చెప్పబోతున్నారు జగన్. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దుర్గా మనకు అందిస్తారు. దుర్గా, కొద్దిసేపటి క్రితమే గుంటూరు మిర్చి యార్డ్కు వైఎస్ జగన్ చేరుకున్నారు. అయితే గుంటూరు మిర్చి యార్డ్ పర్యటన ఏదైతే నిన్న ప్రకటించారో అప్పటి నుంచి కూడా పోలీసులు తమకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. ప్రస్తుతం అయితే ఎన్నికల కోడ్ అమల్లో ఉంది కాబట్టి ఎలాంటి రాజకీయ పర్యటనలకు రాజకీయ ప్రసంగాలకి అనుమతి లేదంటూ కూడా పోలీసులు నిన్న ప్రకటించారు. దాంతోపాటు మిర్చి యార్డ్ సమీప ప్రాంతాల్లో మైక్తో కూడా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. అయితే పర్మిషన్ ఎలాంటిది తీసుకోలేదు. ఒకవేళ పర్మిషన్ అడిగినా కూడా ఇప్పుడు ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే ఎన్నికల కోడ్ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉంది కాబట్టి పర్మిషన్ ఇవ్వలేమంటూ కూడా పోలీసులు చెప్పారు. దీంతో పాటు ఇటు వైఎస్ఆర్సీపీ అయితే ఖచ్చితంగా పర్యటన చేసి తీరుతాం, ఎందుకంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేము ఎక్కడ పోటీ చేయట్లేదు, కనీసం అభ్యర్థిని కూడా నిలపట్లేదు. కేవలం మిర్చి రైతులు ఎవరైతే తీవ్రంగా నష్టపోతున్నారో వాళ్ళకి కనీస మద్దతు ధర అనేది కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో
ప్రభుత్వం ఉంది. వాళ్ళని సమస్యలు తెలుసుకోవడానికి వాళ్ళతో సంఘీభావం తెలిపేందుకే వైఎస్ జగన్ మిర్చియాడికి వచ్చారంటూ కూడా వైఎస్ఆర్సీపీ నేతలు చెప్తున్నారు. అయితే మాజీ ముఖ్యమంత్రి స్థాయి ఉన్నటువంటి వ్యక్తి, దాంతోపాటు Z+ సెక్యూరిటీ ఉన్నటువంటి వ్యక్తికి ఎలాంటి సెక్యూరిటీ ఇవ్వలేదంటూ కూడా వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపణ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే మిర్చియాడ్ వద్ద మేము ఎలాంటి బందోబస్తు ఏర్పాటు చేయలేమంటూ కూడా పోలీసులు ఆల్రెడీ ప్రకటించినటువంటి నేపథ్యంలో వైఎస్ జగన్ పర్యటన అనేది మిర్చియాడ్ లో జరుగుతుంది. ఒక్క పోలీసులు కూడా ఎవరు కూడా కనిపించినటువంటి పరిస్థితి. అయితే కావాలనే వైఎస్ జగన్ కు భద్రత అనేది కల్పించట్లేదు అనేది వైఎస్ఆర్సీపీ నేతలు చెప్తున్నారు. దీంతో పాటు అడుగడుగునా కూడా వైసీపీ నేతలను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారంటూ కూడా వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా ఈ మిర్చియాడ్ సందర్శనకు సంబంధించి మరి కాసేపట్లో రైతులతో వైఎస్ జగన్ ముఖాముఖి సమావేశం నిర్వహించబోతున్నారు. ఒక గందరగోళమైనటువంటి వాతావరణం అయితే మిర్చియాడ్ వద్ద కనిపిస్తుందని చెప్పాలి. ఎందుకంటే ఒక పక్క పోలీసులు ఎలాంటి భద్రత ఇవ్వలేమంటూ కూడా ఇప్పటికే ప్రకటించారు. ఆ చుట్టుపక్కల ఎక్కడ కూడా పోలీసులు కూడా కనిపించినటువంటి పరిస్థితి. మరొక పక్క వైఎస్ జగన్ కోసం పెద్ద ఎత్తున గుంటూరు మిర్చియాడికి వైసీపీ శ్రేణులు, కార్యకర్తలతో పాటు రైతులు కూడా చేరుకున్నారు కాబట్టి ఒక గందరగోళమైనటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. ఎలాంటి భద్రతా ఇష్యూస్ ఏమన్నా వస్తాయని ఒక ఆందోళన కూడా వైఎస్ఆర్సీపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే మిర్చియాడికి వైఎస్ జగన్ చేరుకున్నారు. మరి కాసేపట్లోనే రైతులతో సమావేశం కాబోతున్నారు. వాళ్ళకు వచ్చినటువంటి ఇబ్బందుల గురించి, ముఖ్యంగా మిర్చి గిట్టుబాటు ధరకు సంబంధించి ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వాళ్ళతో మాట్లాడబోతున్నారు. ఏదైనప్పటికీ కూడా ఈ రోజు ఉదయం నుంచి కూడా ఇటు పోలీసులు అలాగే వైఎస్ఆర్సీపీ నేతలంటూ కూడా ఒక ప్రత్యారోపణలు జరుగుతున్నాయి. పోలీసులు అయితే పూర్తిగా అనుమతి లేదు, ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి మేము కనీసం భద్రత కూడా కల్పించలేము, బందోబస్తు కూడా మేము ఏర్పాటు చేయలేమంటూ కూడా పోలీసులు ఆల్రెడీ ప్రకటన చేశారు. దాంతోపాటు ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి రాజకీయ పరమైనటువంటి సమావేశాలు కానీ, మీటింగ్లు కానీ, ఆ స్పీచెస్ కానీ ఏమీ ఇవ్వకూడదంటూ కూడా మైక్ లో ప్రచారం కూడా చేసినటువంటి నేపథ్యం. ఉదయం నుంచి కూడా వైఎస్ఆర్సీపీ నేతలు పోలీసుల తీరు పట్ల పూర్తిగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ జగన్ కి భద్రత ఇవ్వడంలో పోలీసులు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారు. Z+ కేటగిరీ ఉన్నా కూడా పోలీసులు పట్టించుకోవట్లేదు. ఉద్దేశపూర్వకంగానే భద్రతా సమస్యలు సృష్టించాలనే ఒక కుట్ర వైఎస్ఆర్సీపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు రైతులకు సంబంధించినటువంటి ఇష్యూ ఉంది, రైతుల గిట్టుబాటు ధరకు సంబంధించినటువంటి ఇష్యూ కాబట్టి ఖచ్చితంగా పోలీసులు కూడా సహకరించాలని వైసీపీ నేతలు కోరుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే పోలీసులు మాత్రం పర్యటన ఎలా రావద్దు అంటూ కూడా ఆల్రెడీ ప్రకటించినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా మేము రైతులను పరామర్శించడానికి ఎన్నికల కోడ్కి సంబంధం లేదు, ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఎక్కడ కూడా పోటీ చేయట్లేదు, అభ్యర్థులను కూడా ఎక్కడ కూడా నిలపలేదు కాబట్టి ఎన్నికల కోడ్డును విఘాతం కలగకుండా మేము చర్యలు తీసుకుంటామంటూ కూడా వైసీపీ నేతలు చెప్తున్నారు. ఏదైనప్పుడు ఈ రోజు ఉదయం నుంచి కూడా ఈ హైడ్రామా అనేది థాంక్యూ దుర్గా. అయితే మిర్చియాడికి